రైఫిల్ షూటింగ్‌కి సంబంధించినటువంటి ఎక్స్‌పర్ట్‌నంటూ కాకినాడలో కూర్చుని అనేక మంది ఆడపిల్లల జీవితాలతో చెలగాటమాడినవాడు సాదిక్ ఖాన్ అన్న విషయం ఇప్పుడు బయటపడుతోంది. ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్, అందులో మహిళా పోలీసులతో పాటు ఏర్పాటు చేయాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. ముగ్గురి ప్రాణాలు ఆల్రెడీ తీయబడ్డాయి. ఒక బిడ్డ అనాథైనటువంటి దారుణమైనటువంటి పరిస్థితికి కారణమైన వాడి మత పిచ్చ, వాడు ఎంత మదపిచ్చ ఏంటంటే అమ్మాయి మీదన కన్నేసి అమ్మాయి భర్తని చంపేసి ఆ ఆస్తంతా తను హస్తగతం చేసుకుని వాడికి ఇవాళ పూర్తిగా వాడి చేతిలోనే ఉంది. ఆస్తి వాడి చేతిలో ఉంది, లాకర్ వాడి చేతిలో ఉంది, మొత్తం వాడి చేతిలో ఉంది. అమ్మాయికి సంబంధించిన ఫోటోలతో బెదిరించాడన్నటువంటి విషయం అమ్మాయే ఇప్పుడు ఓపెన్గా చెప్పుకొచ్చింది. మేబీ ఆ సన్నిహితత్వం ఏమన్నా జరిగిందేమో వీళ్ళిద్దరి మధ్య తెలియదు. ఆ ఫోటోలనా లేకపోతే మార్ఫింగ్ ఫోటోలు అయితే అమ్మాయి ఎదురు జరగచ్చు. కానీ మధ్యతరగతి కుటుంబం కాబట్టి అమ్మాయి ధైర్యం చెయ్యకపోవడం, ఆ చచ్చిపోదామనుకున్నది ఏదో ఆ వెధవనే చంపుంటే దరిద్రం వదిలిపోయేది. ఆ వెధవ మాత్రం ఇప్పుడు బయటపడుతున్నటువంటి కొత్త విషయాలు ఏంటంటే మరికొంతమంది అమ్మాయిలు కూడా వీడు కావాలనట ఒక టైంకి రమ్మనమని చెప్పి ఇంకెవ్వరు లేకుండా చూస్తాడట. అక్కడ ఆ టైంలో వాళ్ళని ఎక్కడెక్కడో తడుముతాడట ట్రైనింగ్ పేరుతో. అది ఇంకొక ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు కూడా ఇప్పుడు పేపర్ వాళ్ళకి చెప్పినటువంటి మాట. వాడిని వాస్తవంగా ఎన్కౌంటర్ చేయదగ్గంతటి క్రిమినల్ మెంటాలిటీ ఉన్నటువంటి క్రూరుడు వాడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. వాడిని పట్టుకోవడం, వాడి మొత్తం కథంతా తేల్చాల్సిన బాధ్యత ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇదేదో లైట్గా ఒక ఇన్సిడెంట్గా చూడటం అనేటటువంటిది దారుణం. హోంమంత్రి స్పందించకపోవడం, చంద్రబాబు స్పందించకపోవడం, పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం అని నేను మాట్లాడట్లా. వాళ్ళు మిగతా చిన్న ఇష్యూస్కి కూడా స్పందిస్తుంటారు. ఇంత పెద్ద ఇష్యూలో ఎందుకు స్పందించలేదంటే పవన్ కళ్యాణ్ నేను స్పందించి కట్టంగా చేయమని. వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారో తెలియదు. బేసిక్గా అయితే మాత్రం దీని మీద ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేయాలి. వీడిలాంటోడిని వీడి బాధితులు ఎంతమంది వాళ్ళందరికీ ధైర్యం రావాలి. వీడిని జైల్లో పెడితేనే ధైర్యం వస్తుంది. ఆ ఆస్తి అంతా వాడి చేతికి పోకుండా ఆ బిడ్డ చేతికి వెళ్ళేటట్టు చూడాల్సిన అవసరం ఉంది.